హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రీతిని. అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది అక్క అనుకుంటారు కదా మీరు. అసలు నేను యూట్యూబ్ ఆన్ చేస్తా, వీడియో ఆన్ చేసి అసలు ఏం మాట్లాడాలో కూడా అసలు థింక్ తెలుసా. నేను ఎవరు చెప్పిందైనా సరే, ఎప్పుడు విన్నదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి అనుకుని చెప్పేస్తూనే ఉంటా. ఇది చెప్పాలా వద్దా, ఇది చెప్తే ఎట్లుంటుంది అని ఇట్లా ఒక్కసారి కూడా ఆలోచించలేను తెలుసా. మీరందరు నాకు అలా సాయం చేశారు. అసలు మిమ్మల్ని మర్చిపోలేను తెలుసా. నేను యూట్యూబ్ అనే థాటే అసలు మిమ్మల్ని చూసి వచ్చింది తెలుసా. నేను ఇప్పుడు స్టార్ట్ చేశా నా యూట్యూబ్ ఛానల్ని. మీరు రన్ చేయాలి అంటే మీరు అందరూ నాకు ఫాలో చేయాలి. మీ ఆశీర్వాదం, మీ కృప నా మీద దయచేయండి. నా బిడ్డ తెలుసా, మీకు రోజు ఏ రోజైనా సరే నేను మాట్లాడేటప్పుడు తను ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటుంది అని తెలుసా. చిన్నపిల్ల కదా, ఎప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నానే చూస్తుంది. నేను స్టార్ట్ చేయడం చూసింది అనుకో అని స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా నాన్ స్టాప్ బండి ఎక్స్ప్రెస్. మరి అందరికీ తెలుగు పాట, కన్నడ పాట ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి సరేనా. మీ నోటి వెంట నా మాట కదా. 7 మాటలు ఎంతమంది నేర్చుకున్నారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మిమ్మల్ని అందరిని చూడాలని చాలా ఆశ అవుతుంది తెలుసా. యూట్యూబర్స్ కూడా ఎక్కడైనా జస్ట్ యూట్యూబ్లో నాకు ఫాలోవర్స్ అందరు ఎక్కడైనా కలుసుకుందాము. అసలు మీతో కలవాలనే ఎగ్జైట్మెంటు, మీరు నన్ను ఎక్కడైనా చూసి గుర్తుపట్టే ఎగ్జైట్మెంట్ నన్ను ఆపుకోలేకపోతుంది తెలుసా. నేను ఈరోజు బీదర్కి వెళ్ళిన, ఆమె కొంచెం నాకు ఫాలోవర్ అట్ట. అక్క మీరు ప్రేయర్ బాగా చేస్తారు అక్క, చేయరా అనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా తెలుసా. నేను ఆమె అక్కడనే రోడ్ దగ్గర వాళ్ళ నాయనమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిరంట. ఇంకా ఆమె అక్క చిన్న ప్రార్థన చేయండి అక్క ప్లీజ్ అక్క, మీ నోటి వెంట నేను ప్రార్థన వింటానని అస్సలు అనుకోలేనక్క, మా నాయనమ్మకు తక్కువ కావాలని ప్రేయర్ చేయక్క అన్నది. అంటే ఏమైంది బేటా అంటే తను చెప్పింది, అక్క మా నాయనమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆరోగ్యం బాగుంటలేదు, ఏమైందేమో డాక్టర్స్ కూడా తెలుస్తలేదు. అంటే నేనన్నా డాక్టర్ కన్నా ఘన డాక్టరు దేవుడేనమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, భయపడకు, దేవుడు నీకు తోడు ఉంటాడు అని చెప్పిన. అంటే అక్క నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయాలక్క మా నాయనమ్మ దగ్గరికి వచ్చి అంటే 6th బ్లాక్ అంట. వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. తర్వాత కన్నది, అక్క మా నాయనమ్మ గురించి కూడా యూట్యూబ్లో చెప్పండి అక్క, ఎవరైనా చేసిన వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తారు అని. అంటే సరే బేటా, నువ్వు చెప్పినాక నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పిన. యూట్యూబ్లో మీరు ఎంతమంది దేవుని నమ్ముకున్నారో, మీ దేవులు ఏ దేవులైనా పర్వాలేదు, వాళ్ళు ఆ దేవుళ్ళని ఖచ్చితంగా విజిట్ చేయండి సరేనా. అందరూ దేవుడిని కోరుకోండి, నాయనమ్మకు తక్కువ కావాలని. అసలు ఏం ప్రాబ్లం కూడా తెలుస్తలేదంట. ఆ అమ్మమ్మని జ్ఞాపకం తెచ్చుకోమని కోరుకోండి. నాకు తెలుగు సరిగ్గా రాదు, అసలు ఫ్లోలో కూడా అమ్మమ్మ అని కూడా అనడానికి రావట్లేదు తెలుసా. ఒక ప్రార్థన చేసుకుందామా అమ్మమ్మ గురించి. పరిశుద్ధుడా మోహన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తవైన యేసయ్యా, నాయనమ్మని ముట్టు తండ్రి, అమ్మమ్మని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆమె ఏ ఇబ్బందులు ఉన్నా తండ్రి తారీఖాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసయ్యా. లాజర్ని ముట్టి బలపడించావేసయ్యా. దావీదు ప్రార్థన విన్నావేసయ్యా. నా ప్రార్థన వినుమని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలి తండ్రి.
టచ్ హీలింగ్ హీలింగ్ అని ఆయన మనకి జ్ఞాపకం తెచ్చుకోతండి. డాక్టర్ కనుక డాక్టర్ వినుగుతండి, ఆ అమ్మాయిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతాను. అరికాళ్ళ నుంచి తల్లి దాకా ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డని సాక్షి బిడ్డని నిల్చోడానికి సాయం దయచేతండి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండ్రి, నన్ను జీవించేసే ఆ ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎస్ రక్తకే చేసి రక్తకే జే ఎస్ రక్తకే జే. చూసిరా ప్రార్థన చేసి అంతసేపు నాకు నాతో ప్రార్థన చేస్తూనే ఉంది. అసలు నా కూతురు నన్ను ఫాలో అవుతుంది కదా.